సనత్ నగర్ డివిజన్లోని జెట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బిల్డర్ విశ్వనాథ్ హాజరై ఆయన చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించి కాలనీవాసులతో కలిసి జనగణమన గణ గీతాన్ని ఆలపించి కాలనీవాసులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లు ప్రసాద్, అనంతరెడ్డి తదితరులు మాట్లాడుతూ, మేమందరం కలిసి జెట్ కాలనీలో అన్ని వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటామని, మా కాలనీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కాలనీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తెలుపుతూ ఆయన ఆధ్వర్యంలో ఇంకా ముందుకెళ్తామన్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 9:30 గంటల వరకు ఫుడ్ ఫెస్టివల్ ఉంటుందని, తర్వాత తంబోలా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ 7-8 వేల మంది పాల్గొంటారని తెలుపుతూ గత 4 సంవత్సరాలుగా ఎంతో గ్రాండ్ గా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్లు ప్రసాద్, అనంతరెడ్డి, సుబ్బరాజు, ఎస్విఎస్ వెంకట్, విశ్వనాథ్ మరియు జెట్ కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భరతమాత కన్న బిడ్డలం మేం భరత జాతికే వారసులం. భరతమాత కన్న బిడ్డలం మేం భరత జాతికే వారసులం. ఘనపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం. ఘనపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం. సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం. సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం. సంస్కృతి సంప్రదాయాల పుట్టినిల్లు భారతదేశం. శిరమున మకుటము ఉత్తర హిమగిరి నగమే మా భారత మాతకు అధమున పదజల హైందవ సాగరమే. ప్రాగ్రబీజం అలలతో కళలను పొందెను మా భారత మాత బంగాళరెవియ నాట్యపు హోరులతో. గంగ యమున కావేరి కృష్ణాది నదులే నగలు భారత మాతకు పసిడి పంటలే పచ్చని చీరలు సుతజన నగవులు కలగల గాజులు. సూర్యోదయమే నుదుటి సింధురము కలిగిన నిండు ముత్తైదువుతను. భరతమాత కన్న బిడ్డలం మే భరత జాతికే వారసులం. ఘనపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం. కాలనీ వాసులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కాలనీ వాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కాలనీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మా ఫెడరేషన్ సభ్యులు, కాలనీ వాసులు అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు సాయంత్రం జరిగేటువంటి ఫుడ్ ఫెస్టివల్లో దగ్గరగా 100 and above స్టాల్స్ని పెట్టేస్తున్నాం. దాంట్లో వెజ్, నాన్ వెజ్, స్వీట్స్, హాట్ అన్నీ ఉంటాయి. అందరూ కాలనీ వాసులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఫుడ్ ఫెస్టివల్ని జయప్రదంగా నిర్వహించేటట్టు మీ అందరి సహకారం కావాలని మేము ఫెడరేషన్ తరఫున మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం. మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన జరగాల్సిన అందరికీ 77వ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా జెట్ కాలనీలో నేను ఫ్లాగ్ జెండా ఎగరేసాను. ఈరోజు ఇది నా అదృష్టంగా భావించాను. మల్లుప్రసాద్ గారు ఈ కాలనీలో చాలా డెవలప్మెంట్ చేయించారు. వచ్చిన తర్వాత ఇంకా బాగా చేస్తున్నారు. ఇంకా చేస్తారు కూడా మల్లుప్రసాద్ గారు. మా కాలనీ వాసులందరికీ కొంచెం పైకెత్తప మా కాలనీ వాసులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జనవరి 26 మేము గణతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు మా కాలనీలో జరిగే ఫుడ్ ఫెస్టివల్ను కూడా ఘనంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా ఇలాగే మేము ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ని జరుపుకుంటున్నాము. సాయంకాలం 5 గంటల నుంచి ఈ ఫుడ్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. అలాగే 9:30 నుంచి తంబోలా స్టార్ట్ అవుతుంది. కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మా కాలనీలో డెవలప్మెంట్స్ గురించి మాట్లాడాలి అని అంటే మా మల్లుప్రసాద్ గారు మా కాలనీలో ఒక రోడ్లు అయితే కానీ, శానిటేషన్ అయితే కానీ, గ్రీనరీ కానీ, అసలు అన్నిటికన్నా పెద్ద ఒక ఇదే ఉందంటే లా అండ్ ఆర్డర్.
ఈ కాలనీలో లా అండ్ ఆర్డర్ది ఇబ్బంది జరగకుండా నిత్యం దీన్ని ఒక నిఘా నేత్రాలలో పెట్టి దీన్ని ఆయన సొంత ఇంటిని కాపాడుకుంటున్నట్టు మా కాలనీని కాపాడుకుంటూ వస్తున్నారు. దీనికి కాలనీ వాసిగా నేను చాలా ఆనందంగాను గర్వంగాను ఉన్నాను. ఎందుకంటే ఈ కాలనీలో నేను పాత్రైనందుకు, మా మల్లుప్రసాద్ గారి టీంలో నేను ఉన్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. 77 ఇయర్స్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మా కాలనీలో ఎవ్రీ ఇయర్ చాలా చక్కగా ఈ కార్యక్రమం జరుపుకుంటాం. దీంతోపాటు ఎవ్రీ ఇయర్ దిస్ 4th ఇయర్ మనం ఫుడ్ ఫెస్టివల్ జరుపుకుంటున్నాం. అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేసి పాటలు ఆటలు ప్రోగ్రామ్ చేసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవరీవన్. ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలకు పిల్లలకు అందరికీ కూడా మా జగ్గాల్ని ఫెడరేషన్ తరఫున మరొకసారి ధన్యవాదాలు. మన ఈ ఫ్లాగ్ హాస్టింగ్ విశ్వనాథరాజు గారు మన బిల్డరు, చాలా ప్రముఖులు, ఎప్పటి నుంచో మన కాలనీలో ఉన్నాడు. సార్తో ఈ రోజు మాకు అవకాశం ఇచ్చారు. ఆయన టైం ఇచ్చి ఎంతో బిజీ ఉంటారు, అయినా కూడా మేము రిక్వెస్ట్ చేసే టైం ఇచ్చి ఈ ఫ్లాగ్ హాస్టింగ్ ఆయన వచ్చారు. వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు విశ్వనాథరాజు గారికి. అంటే ఎవ్రీ ఇయర్ దిస్ 4th ఇయర్ మనం చక్కగా మన ఫుడ్ ఫెస్టివల్ అండ్ గ్రాండ్ గల తంబోలా ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం. దానిలో భాగంగా ఈసారి 4th ఇయర్ సక్సెస్ఫుల్ గా చాలా గ్రాండ్ గా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 4,000 to 5,000 మెంబర్స్ వచ్చారు. ఒక 160-170 స్టాల్స్ కూడా పెట్టాం. ఈ ఇయర్ ఇంకా అత్యంత అద్భుతంగా అందంగా తయారు చేశాం. ఈసారి కంపల్సరీగా అందరూ కూడా వచ్చి వాళ్ళు చక్కగా ఇంటిల్లిపాద వచ్చేసి ఇక్కడ ఈ స్టాల్స్ లో వేరియస్ ఫుడ్స్ ఉన్నాయి, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఉంది. ఇందులో మీరు చక్కగా తినేసి ఈ కల్చర్ యాక్టివిటీస్ చూసిన తర్వాత నైట్ 9:30కి తంబోలా టికెట్స్ కొని మరిన్ని మీరు ప్రైజెస్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కేవలం జగ్గాల్ని వాళ్ళే, ఎందుకంటే మనం ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణం కూడా అదే. మన జగ్గాల్ని వాసులు వాళ్ళు ఇంట్లో రకరకాల పిండి వంటలు తయారు చేయడం కానీ ఏదైనా సరే లైవ్ కార్యక్రమం 7,000 to 8,000 మెంబర్స్ చూస్తారు. ఇది మరొక కుంభమేళా చేస్తున్నాం. వస్తారు, మన కార్పొరేటర్ గారు వస్తారు, మన ప్రెసిడెంట్ గారు వస్తారు, కోట నిర్మల్ గారు వస్తారు, అందరూ కూడా వస్తారు సార్ ఇక్కడికి. మన డాక్టర్ మల్లుప్రసాద్ ప్రెసిడెంట్ గారు మరియు రాజశేఖర్ చంద్రు సెక్రటరీ గారు, ట్రెజరర్ శివారెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఫుడ్ ఫెస్టివల్ వేరియస్ కమిటీస్ ఉన్నాయండి. ఇందులో 6 కమిటీస్ ఉన్నాయి. ఫుడ్ కమిటీ, టీచర్ కమిటీ. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకు ఫుడ్ కమిటీ అనేది, ఈ ఫుడ్ కమిటీ ఎందుకు ఫుడ్ కమిటీ ప్రత్యేకంగా చెప్తున్నామంటే మనము మన అన్నపూర్ణమ్మ గారి ఆధ్వర్యంలో ఈ ఫుడ్ కమిటీ పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ఫుడ్